అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి శ్యామల యాంకర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు. పాపం ఆమె ఎమ్మెల్యే కూడా ప్రయత్నం చేయాలని ఆలోచిస్తుంది. ఆమె బిజినెస్ల కోసం ఎంతో ఆరాటపడుతుంది. ఒక సంపాదన కోసం ఎంతో తహతహలాడుతుంది. ఆమె ఈ మధ్య యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్లు చేస్తూ సంపాదన మీద పడింది. అవును శ్యామల గారు, మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి నీదిగా తల్లి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన ఒక లెజెండ్. 10 మందికి ఆదర్శంగా ఉండాలని, 10 మందికి సహాయం చేయాలని అనే నాయకుడు ఆయన. ఏదో నీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు లేనిపోనిది ఆరాచకాలు చేస్తూ, లేనిపోని అపనిందలు వేస్తూ, లేనిపోని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఏదైనా కానీ రాజకీయాల జోలికి వెళ్ళకండి. మీలాంటి వాళ్ళను ఎంతోమందిని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చూసే ఉంటారు. 45 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీలాంటి వాళ్ళను ఎంతోమంది చూసుంటారు. మీలాంటి వాళ్ళను ఒక జూలాయిగాలను, ఒక పేకాటగాలను, ఒక పనికిమాలిగా తిరిగిన వాళ్ళను, ఒక జోకర్ గాడిలాగా మీరు తయారయ్యి ఈ కూటమి ప్రభుత్వాలని విమర్శిస్తూ ఎవరిని ఏమనాలా అని ఆలోచన లేకుండా మీరు జోకర్లాగా రోడ్ల మీద పడి తిరిగితే మీ భవిష్యత్ మీరే నాశనం చేసుకుంటూ గాలికి తిరుగుతూ సోమరిపోతుల్లాగా అయిపోతున్నారు. మీ భవిష్యత్ మీ చేతిలో ఉంది. ఒక జోకర్ గాడిలాగా ఉంటారు మీరు. అటువంటి వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జోలికి వెళ్తే భగవంతుడు కూడా ఊరుకోడు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఒక పేకాట రాయిడ్లు, జోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్ళు అన్నట్టుగా సద్వినియోగించుకుంటూ ఈ రాజకీయాల జోలికి వెళ్ళకండి. మీ జీవితాలు మీరే నాశనం చేసుకుంటున్నారు. మీ భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ బెట్టింగుల పార్టీ. సంపాదించుకోవడం తెలుసు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి తెలియదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక జోకర్ పార్టీ లాంటిది అని తెలుసుకోవాల్సిందిగా. వాళ్ళు సంపాదన కోసమే కానీ రాష్ట్ర అభివృద్ధి అంటూ ఏమీ తెలియదు. రాష్ట్రం భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఒకసారి ఈ రాజకీయాల జోలికి వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎవరు ఏదైనా కానీ జోకరగాళ్ళు. ఆయన 10 మందికి సహాయం చేసేవాడు, 10 మందికి తోడుగా ఉండేవాడు, ఒక ఆదర్శవంతుడు అని తెలియజేస్తూ మీ జోకర్ మాటలు, బ్రోకర్ మాటలు ఆపి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వాలను విమర్శించడే వాళ్ళు ఊరుకోరు అని తెలియజేస్తూ, ఈ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతుంది, అభివృద్ధి చేయగలుగుతుంది. వాళ్ళు ఏది ఏమైనా ఏం చేయలేరు. సంపాదన మీద పడ్డారు. వాళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంపాదించుకోవడమే తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. యాంకర్ శ్యామల గారు, కొంచెం తెలుసుకోండి. మీరు ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సంపాదన మీద పడితే ఇలాగే అవుతుంది అని తెలియజేస్తూ, మీరు చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళకండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.